శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, తృతీయ స్కందము, విదురుని విరక్తి. శ్రీ సుఖమహాముని పరీక్షిత్తుతో చెప్తున్నారు. రాజా, దుష్టుడైన ధృతరాష్ట్రుడు అంధుడే కాకుండా పుత్ర వ్యామోహ మమకారాల్లో చిక్కుకున్న మూఢుడు కూడాను. పాండురాజు మరణించగానే పాండవులు దిక్కులేని పక్షులై ధృతరాష్ట్రుని పంచచేరారు. కానీ దుర్యోధనాదులు చిన్నప్పటి నుండి వారి పట్ల అసూయాగ్రస్తులై వారిని అన్ని విధాలా హింసిస్తూ ఉండేవారు. వారికి విషం కలిపిన అన్నం పెట్టారు, తాళ్లతో కట్టారు, నదిలోకి నెట్టారు, రాజ్యం నుండి వెళ్ళగొట్టారు. వారు లక్క ఇంట్లో నిద్రిస్తూ ఉండగా ఆ ఇంటికి నిప్పు అంటించారు. ఇంకా ఎన్నెన్నో దుష్కృత్యాలకు పాల్పడ్డారు. రాజసూయ మహాయాగంలో అవభృత స్నానం చేసి పరమ పవిత్రయ్యున్న పాంచాలి కొప్పును పట్టుకుని నిండు కొలువులోనికి ఈడ్చుకుని వచ్చి అవమానించారు. ఇన్ని చేస్తున్నా ఆ అంధరాజు కొడుకులను మందలించలేదు. చివరకు మాయాజూదంలో అన్యాయంగా పాండవులను ఓడించి రాజ్యాన్ని లాక్కుని వారిని అడవులకు వెళ్ళగొట్టారు. పాండవులు జూతపు షరతుల ప్రకారం గడువు ముగిసిన తరువాత వచ్చి తమ రాజ్యభాగాన్ని ఇమ్మని అడిగితే ఇవ్వలేదు. యుధిష్ఠిరుని కోరికపై శ్రీకృష్ణ భగవానుడే రాయబారం చేయటానికి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి ఇలా చెప్పాడు. మహారాజా, కౌరవులు పాండవులు నీకు సమానులే. పాండవులకు చెందిన రాజ్యభాగాన్ని వారికి ఇచ్చివేసి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లటం మంచిదని చెప్పటానికి వచ్చాను. శ్రీకృష్ణుని ఈ హితవాక్కులు విని భీష్మద్రోణాదులు రాజశ్రేష్ఠులు అందరూ సంతోషించారు. కానీ ధృతరాష్ట్రునికి రుచింపక ఊరుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు విశేష నీతి కోవిదుడైన విదురుని రప్పించగా అతడు విషయాన్ని తెలుసుకుని ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. మహారాజా, పాండురాజు నీ తమ్ముడు. అతని బిడ్డలను రక్షించటం మన ధర్మం. అందుచేత మీరందరూ అన్యోన్యంగా ఉంటే అందరూ సుఖ సంపదలతో వర్ధిల్లడమే కాకుండా శత్రు విజయం కూడా కలుగుతుంది. శ్రీకృష్ణుడు కూడా సంతోషిస్తాడు. నీ కొడుకులు కర్ణుడు ఇత్యాదుల ఆర్భాటము ప్రగల్భాలు విని నమ్ముతున్నావేమో విను. సాక్షాత్తు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడే పాండవులకు చెలికాడై చుట్టమై వియ్యంకుడై ప్రబోధకుడై ప్రభువై సంరక్షకుడై ఉండగా వాళ్ళని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు సరికదా. వారికి హాని తలపెట్టిన వారు నశిస్తారు. అందుచేత నా యొక్క హితవాక్యాలను విని పుత్రులను బంధువులను వంశాన్ని దేశాన్ని కాపాడుకో. దుర్యోధనుని దుర్బోధలు వింటివా? సర్వనాశనం తథ్యము అని చెప్పిన విదురుని వాక్కులను విన్నవాడైన దుర్యోధనుడు రోషావేశంతో మండిపడుతూ తన మిత్రులైన కర్ణునితోనూ శకునితోనూ ఇలా అన్నాడు. ఈ దాసీపుత్రుని ఈ సభకు ఎందుకు రానిచ్చారు? ఆసనం ఇచ్చి ఎందుకు ఆదరించారు? అధిక ప్రసంగాలు చేస్తున్న ఈ తుంటరిని గెంటి వెయ్యండి అని కేకలు వేశాడు. విదురుని హృదయం గాయపడింది. సభలోని పెద్దలందరూ మౌనంగా విచారించారు. విదురుడు ప్రశాంతంగా భగవంతుని తలుచుకోగా అతనికి కర్తవ్యం స్ఫురించింది. మనస్సు తేలికపడింది. నెమ్మదిగా లేచి శక్తిమంతమైన తన ధనుర్బాణాలను సభాద్వారం వద్ద విడిచిపెట్టి వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. విదురుడు రాగద్వేషాలను విడిచి పరివ్రాజక వేషధారి అయి సంచరిస్తూ దేశంలోని పుణ్యనదులను దివ్యక్షేత్రాలను తపోవనాశ్రమాలను సరోవరాలను సందర్శించి కొన్ని సంవత్సరాలకు ప్రభాస తీర్థం చేరుకున్నాడు. అప్పటికి కురుక్షేత్రంలో యుద్ధం జరిగి కౌరవనాశనం అయ్యి శ్రీకృష్ణుని అనుగ్రహం చేత యుధిష్ఠిరుడు సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకుని విదురుడు తన తీర్థయాత్రను ముగించుకొని హస్తినాపురం వెళ్ళనుద్దేశించి సాగిపోయాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.